అలాగే సార్ ఛానల్స్కి కూడా ఎస్ 27th అంటే రేపే మన ముందుకి ఈ సినిమా రాబోతుంది. ఎస్ విజయ్ యాంటోనీ గారి నుంచి సినిమా వస్తుందంటే తప్పకుండా ఒక కొత్త సినిమాని మనం చూడబోతున్నామని మనందరికీ తెలుసు. ఇప్పటికే ఆయన సినిమాలన్నిటితో కూడా మనల్ని ఇంప్రెస్ చేస్తూ వచ్చారు. అండ్ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన సినిమాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో ఆ మనిషి కూడా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటారు. నైస్ హ్యూమన్ బీయింగ్. నేను ఒకసారి ఆయన కలవడం జరిగింది ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. సో అప్పుడు చూశాను. అండ్ ఈ సినిమాని ఐషన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తెలుగులో మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. అలాగే అజయ్ దిశాన్ తన ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇది అండ్ తెలుగులో. అండ్ ఇప్పటికే తను ఏడీగా కూడా విజయ్ యాంటోనీ గారి సినిమాలకి వర్క్ చేయడం మనం చూసాం. అండ్ ట్రైలర్లో కూడా తన యాక్టింగ్ని మనం చూసాం. రేపు మనమందరం కూడా విట్నెస్ చేయబోతున్నాం తన పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉండబోతుంది అనేది. అలాగే ఈ సినిమాలో బ్రిగిడా సాగా, దీప్షిక సముద్రకని గారు కూడా మనకు కనిపించడం జరిగింది. అండ్ ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వబోతుంది, తెలుగు అండ్ తమిళ్లో కూడా. అండ్ ఈ మూవీ డైరెక్టర్కి కూడా ఇది మొదటి సినిమా, లియో జాన్ పాల్ గారికి. ఆయనే ఈ సినిమాకి కథను కూడా అందించడం జరిగింది. సో సురేష్ గారితో మొదటగా జనరలీ మనం ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చూసాం. సురేష్ గారు ఒక ప్రాజెక్ట్ని ఎంచుకున్నారంటే చాలా టఫ్ ఉంటుంది. ఆయన ఖచ్చితంగా హిట్ అయితే తప్ప ఆయన డెసిషన్ మేకింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని మనం చూస్తూ వచ్చాం. సార్ మీరు వెంకటేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు మేము ఆ ఇంటర్వ్యూలో చూసామన్నమాట. చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, ఖచ్చితంగా చెప్పేస్తాను నిర్మోహమాటంగా ఈ సినిమా హిట్టా ఏంటి లేకపోతే ఇక్కడ బాగాలేదని చెప్పారు. సో ఇప్పుడు మార్గన్ని మీరు చూస్ చేసుకొని తెలుగులో మా అందరికీ